ఇంట్లో అన్నయ్య కానీ అందరికీ చెప్పింది అంటే నువ్వేం చదవకపోయినా పర్లేదు కానీ నువ్వు బతుకుంటావు బాబు అనేది చెప్పాను. సో అది నన్ను చాలా సేవ్ చేసింది అదొక సంఘటన. అక్కడి నుంచి కంటిన్యూస్గా అంటే సెల్ఫ్ లెర్నింగ్లో ఏమవుద్దంటే ఒక కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వెళ్ళకుండా మనమే నేర్చుకోవాలి అన్ని మనమే తపన పడాలి అంటే మేబీ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు బుక్స్. అంటే చదివి ఉన్నమతి పోద్దంటారు కదా. సో ఎక్కువ చదవటం వల్ల ఎక్కువ జ్ఞానం, ఎక్కువ వివేకం, ఎక్కువ అశాంతి, ఎక్కువ నరకం ఉండదు. అదే దానికి అంటే మన ప్రతి దాని మీద స్పందించాలని ఉంటుంది. అన్నీ బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తాయి. నాకు ఇంకా అది ఆ స్టేజ్ దాటాను కానీ ఆ డిప్రెషన్ పోలేదు చాలా కాలం. నేను హ్యాండిల్ చేసుకుంటా ఉన్నాను. దాంట్లో భాగంగా ఒకసారి ఏం అవ్వాలో కూడా నాకే తెలిసేది కాదు. అంటే ఏ పని చేయాలో అంటే నాకు తెలిసిన పని పుస్తకాలు చదవడం నాకు ఇష్టంగా చదువుతాను కానీ జ్ఞానం పెంపొందించుకోవడానికి తప్ప దానికి డిగ్రీలు ఏమి మనం తలమానికి మన ప్రమాణాలు ఏం కాదు. ఆ టైంలో ఎవరితో మాట్లాడేవాడు? అంత గోచరమయంగా ఉండేది కదా, ఎవరితో షేర్ చేసుకునేవాడివి? ఇవన్నీ ఎవరితో ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువే. మేబీ అంటే ఒక స్థాయిని దాటిన తర్వాత మేబీ ఆనంద్ సాయి వీళ్ళందరూ వచ్చారు నా ఫ్రెండ్స్ మెడ్రాస్లో. బట్ నా ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. అంటే ఇవన్నీ షేర్ చేస్తున్న ఫ్రెండ్స్ అసలు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఒంటరిగానే ఉండేవాడిని. మధ్యలో ఈ యాక్టింగ్ ఇవన్నీ ఏదైనా వచ్చినా నాకు ఈ విసుగు, ఈ ఫ్రస్ట్రేషన్స్కి ఏంటంటే నేను సెల్ఫ్ హెల్ప్ బాగా చదివేవాడిని. స్వామి వివేకానంద పుస్తకాలు, ఈ అలాంటి ఆత్మని బలోపేతం చేసే పుస్తకాలు, ఇవన్నీ ఏంటంటే నేను ఇక టైంని వేస్ట్ చేయడం మానేశాను. అంటే చాలా డిప్రెషన్లో ఉంటే ఆ డిప్రెషన్ని హ్యాండిల్ చేయడానికి మేబీ ఏదో ఒక కర్ణాటిక్ సంగీతం నేర్చుకోవడం, లేదంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, లేదా ఏదో ఒకటి ఒక అధ్యయనంలో ఉండేవాడిని. కానీ నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏదో ఒక్క విండో దొరికింది యాక్టింగ్ చేయమని. ఒక వయసుకు వచ్చాక నాకు అనిపించింది ఇంకా ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగటం, నేను మా అమ్మ నాన్నకు కూడా ఏమి చేసే పరిస్థితుల్లో లేను. ఆ డిప్రెషన్ కూడా కంటిన్యూస్గా ఉండేది. అదృష్టవశాత్తు సినిమా అనేది ఒక ఆలంబనలాగా దొరికి అందుకే దాన్ని ఉన్నదాన్ని సాధ్యమైనంత మేరకు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాను. మేబీ ఆ జర్నీ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కానీ నేను ఎప్పుడు ఒక అచీవ్మెంట్ ఏదో ఒక సూపర్ స్టార్డమ్ వస్తాను కూడా నాకు తెలియదు. నేను అది కూడా ఆలోచించలా. పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. కొద్ది సంవత్సరాల తర్వాత వెనక్కి చూసుకుంటూ ఇంత ఉందా అనేది అనిపించింది. ఎవరైనా చెప్తే అర్థం అవుతుంది. భయ్యా ప్లీజ్ స్టాండ్ అప్. అండ్ నీ పక్కన నుంచి ఒక క్వశ్చన్ చెప్పానే. ఇప్పుడు మనిషి అన్న తర్వాత మనసు ఉంటుంది, మనసు అన్న తర్వాత బాధ ఉంటుంది. సో తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు, సో తర్వాత ఏం చేయాలో తెలియనప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు సిగ్గుపడకండి, మొహమాట పడకండి, ఎవడేమనుకుంటాడని భయపడకండి. స్నేహితులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు చాలామంది మీ పక్కనే ఉంటారు. మనసు విప్పి మాట్లాడండి, మీ బాధలు చర్చించండి. నిజం. ఇప్పుడు ఎవరు తెలుసు, దారిని పోయే దానే కూడా సలహా కూడా మనకి జీవితాన్ని మార్చేయచ్చు. ఇప్పుడు ఈ జన్మ ఒక వరం, అందుకే సో జీవించడం ఒక యోగం ఏమో. సో సాధనతో మీలో నుంచి కూడా ఒక పవర్ స్టార్ పుట్టచ్చు.